నమస్కారం. మనం ఇవాల్టి నుంచి కళ్యాణ వృష్టి స్తవములో ఉన్న 15 శ్లోకాల అర్థాలు, 16వ శ్లోకంలో ఉన్న ఫలశ్రుతి దాని అర్థము కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. మొత్తం 15 శ్లోకాల అర్థాలు ఒకే వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక్కొక్క వీడియోలో 3 శ్లోకాల అర్థాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. మొదటి శ్లోకము. కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభిర్లక్ష్మీ స్వయంవరణ మంగళదీపికాభిః సేవాభిరంభ తవ పాద సరోజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానాం. కళ్యాణ వృష్టి, కళ్యాణములు వర్షించునవి, శుభములు కురిపించునవి. భిరివామృత పూరితాభిః, అమృతముతో నిండినవి. లక్ష్మీ స్వయంవరణ మంగళ దీపికాభిః, లక్ష్మీ స్వయముగా ప్రాప్తించుచున్న ఇచ్చుచున్న మంగళములను చూపించునవి. ఏంటవి? తవ పాద సరోజమూలే, నీ పాద పద్మాలు తల్లి, ఇవన్నీ కూడా మాకు ఇస్తున్నాయి. సేవాభిరంభ, అటువంటి నీ పాద పద్మాల సేవలచే భాగ్యవతాం జనానాం, జనులు ఎవరైతే నీ పాద పద్మాల సేవలచే తరించిపోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు తల్లి. అటువంటి భాగ్యవంతులైన జనుల మనస్సునందు నాకారికిం, ఏమేమి కల్పింపబడలేదు, వాళ్ళకి అసలు తీరాని కోరికే ఉండదమ్మా. విచ్ విషెస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఫర్ దెమ్. కళ్యాణములు వర్షించునవి, అమృతముతో నిండినవి, లక్ష్మీ స్వయముగా ఇచ్చుచున్న మంగళములను చూపించినవి అయిన నీ పాదపద్మాల సేవలచే భాగ్యవంతులైన జనుల మనస్సునందు ఏ కోరిక తీరకుండా ఉంటుంది చెప్పు తల్లి అని అంటున్నారన్నమాట శంకరులు. ఎంత గొప్పగా ఉంది చూసారా ఈ శ్లోకము. రెండవ శ్లోకము. ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వంద్వనేషు సలిల స్థగితే చ నేత్రే సాన్నిధ్యముద్యదరుణాయుత సోదరస్య త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య. ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వంద్వనేషు సలిల స్థగితే చ నేత్రే. అమ్మా, నేను నీకు నమస్కరించేటప్పుడు, నిన్ను చూస్తూ నమస్కరించేటప్పుడు నా 2 కళ్ళు కూడా ఆనంద భాష్పాలతో నిండుగాక అంటున్నారన్నమాట. త్వద్విగ్రహస్య, నీ దివ్యస్వరూపము యొక్క, ఎటువంటి నీ దివ్యస్వరూపము? ముద్యదరుణాయుత సోదరస్య, 10,000 సూర్యులతో సమానమైనదమ్మా నీ దివ్యస్వరూపము. పరయా సుధయా ప్లుతస్య, ఇంకా ఎటువంటిది నీ స్వరూపము? అమృతముతో నిండినది. అటువంటి నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్య, నాకు సాన్నిధ్యము కలుగుగాక, ఇది మాత్రమే నా కోరిక. శంకరులు ఏమంటున్నారు ఇక్కడ? తల్లి, నేను నీకు నమస్కరించేటప్పుడు నా 2 కళ్ళు కూడా ఆనంద భాష్పాలతో నిండుగాక, 10,000 సూర్యులతో సమానమైన అమృతముతో నిండిన నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము నాకు ఎప్పుడూ కూడా కలుగుగాక, ఇది మాత్రమే నా కోరిక తల్లి అని అంటున్నారన్నమాట. ఈషత్వనామ కలుషాః కతివా న సంతి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రళయాభిభూతాః ఏకస్స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి. ఈషాత్వనామ కలుషాః కతివా న సంతి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రళయాభిభూతాః. ఈశ్వరుడి పేరుని కలుషితము చేస్తూ ప్రతి జన్మమునందు కూడా వినాశనము పొందే బ్రహ్మ మొదలగు దేవతలు ఎందరు లేరమ్మా? ఏకస్స ఏవ జనని స్థిర సిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి. అమ్మా, ఎవరైతే ఒక్కసారి
నీ పాదములకు నమస్కరిస్తారో అటువంటి వారు సిద్ధిని పొందగలుగుతారు తల్లి అని అంటున్నారన్నమాట. తల్లి, ఈశ్వరుడి పేరుని కలుషితము చేస్తూ ప్రతి జన్మమునందు కూడా వినాశనము పొందు బ్రహ్మ మొదలగు దేవతలెందరూ లేరమ్మా. నీ పాదాలకు ఒక్కసారి ఎవరైతే నమస్కరిస్తారో వారే స్థిరమైన సిద్ధిని పొందగలరు అని అంటున్నారు శంకరులు. మళ్ళీ ఇంకొక 3 శ్లోకాలతో కలుద్దాము. నమస్కారం.